ఓం శాంతి. ఏప్రిల్ 28వ తారీఖు 2024. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 23/10/1999 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సమయము యొక్క పిలుపు, దాతగా అవ్వండి. ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత, సర్వశక్తుల దాత అయిన బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి హర్షితమవుతున్నారు. మధువనంలో సన్ముఖంలో ఉన్న దేశ విదేశాలలో స్మృతిలో వింటున్నా, చూస్తున్నా, ఎక్కడ కూర్చున్నా మనసుతో సన్ముఖంలో ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి బాబ్దాదా హర్షిస్తున్నారు. మీరందరూ కూడా హర్షితమవుతున్నారు కదా. పిల్లలు కూడా హర్షితంగా ఉన్నారు, బాబ్దాదా కూడా హర్షితంగా ఉన్నారు. మనసు యొక్క ఈ సదా సత్యమైన సంతోషమే ప్రపంచంలో ఉన్న అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తుంది. మనసులోని ఈ సంతోషము ఆత్మలకు తండ్రి యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎందుకంటే తండ్రి కూడా సర్వాత్మలకు సదా సేవాధారిగా ఉన్నారు మరియు పిల్లలైన మీరందరూ కూడా తండ్రితో పాటు సేవలో సహచరులే కదా. మీరు తండ్రికి సాథీలు మరియు విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని తెలియజేసే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాదారులు. కేవలం 4 గంటలు 6 గంటలు సేవ చేసేవారు కాదు. ప్రతి సెకండు సేవ అనే వేదికపై పాత్రను అభినయించే పరమాత్మ సాథీలు. స్మృతి ఎలాగైతే నిరంతరం ఉందో అలా సేవ కూడా నిరంతరము ఉంది. స్వయాన్ని నిరంతర సేవాధారిగా అనుభవం చేస్తున్నారా, లేక 8-10 గంటల సేవాదారులా? ఈ బ్రాహ్మణ జన్మయే స్మృతి మరియు సేవ కోసం ఉంది. ఇక వేరే ఏమైనా చెయ్యాలా? ఇదే చేయాలి కదా. ప్రతి శ్వాస, ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుగా ఉన్నాయా, లేక సేవ చేసే గంటలు వేరుగా, స్మృతి చేసే గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా. మంచిది. బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉంటే 100% స్మృతి కూడా ఉందా? రెండిటి బ్యాలెన్స్ ఉందా? తేడా వచ్చేస్తుంది కదా. కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి. రెండింటి బ్యాలెన్స్ను సమానంగా ఉండాలి. అంతేగాని ఏదైనా సమయంలో స్మృతి ఎక్కువగా, సేవ తక్కువగా, లేక సేవ ఎక్కువగా, స్మృతి తక్కువగా ఉండరాదు. ఎలాగైతే ఎంతవరకు ఆత్మ మరియు శరీరము స్టేజిపై ఉంటాయో అంతవరకు తోడుగా ఉంటాయి కదా. వేరుగా అవ్వగలవా? అలాగే స్మృతి మరియు సేవ తోడుగా ఉండాలి. స్మృతి అనగా తండ్రి సమానం. స్వయం యొక్క స్వమానం కూడా గుర్తుండాలి. తండ్రి స్మృతి ఉన్నప్పుడు స్వతహాగానే స్వమానం కూడా గుర్తుంటుంది. ఒకవేళ స్వమానంలో ఉండకుంటే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. స్వమానము అనగా తండ్రి సమానము. సంపూర్ణ స్వమానంలో ఉండేవారు తండ్రి సమానంగా ఉండనే ఉంటారు. ఇలాంటి స్మృతిలో ఉండే పిల్లలు సదా దాతలుగా ఉంటారు, తీసుకునేవారిగా కాదు.
దేవతలు అనగా ఇచ్చేవారు. దాత పిల్లలు దాతలుగా ఎంతవరకు అయ్యారని ఈరోజు బాబ్దాదా పిల్లల దాతృత్వ స్థితిని చెక్ చేశారు. తండ్రి ఎప్పుడూ కూడా తీసుకోవాలనే సంకల్పం చేయరు, ఇచ్చే సంకల్పమే చేస్తారు. పాతవన్నీ ఇచ్చేయండని చెప్పినా వాటి బదులు కొత్తవి ఇస్తారు. తండ్రి తీసుకోవడం అనగా ఇవ్వడం. కనుక వర్తమాన సమయంలో బాబ్దాదాకు పిల్లల ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. అది ఏ టాపిక్? అది విదేశం వారి టాపిక్. అది ఏది? కాల్ ఆఫ్ టైం, సమయం యొక్క పిలుపు. పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటని బాబ్దాదా చూశారు. మీరైతే విశ్వం కోసం, సేవ కోసం సమయం యొక్క పిలుపు ఏమిటని చూస్తున్నారు. మీరైతే బాబ్దాదా సేవలో సహయోగులే. కానీ పిల్లల కోసం ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటని బాబ్దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటని మీకు కూడా తెలుసు కదా. మీకోసం ఆలోచించండి. సేవ కోసమైతే ఉపన్యసిస్తున్నారు కదా. కానీ మా కోసం సమయం యొక్క పిలుపు ఏమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వర్తమాన సమయం యొక్క పిలుపు ఏమిటి? బాబ్దాదా చూశారు. ఇప్పటి సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరూ దాతా స్థితి యొక్క స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వ ఉన్నతి పట్ల దాతా స్థితి యొక్క భావము గాని, సర్వుల పట్ల స్నేహము గాని ఎమర్జ్ రూపంలో కనిపించాలి. ఎవరెలా ఉన్నా, ఏం జరిగినా నేను ఇవ్వాలి అని భావించాలి. దాతలు సదా బేహద్ వృత్తిని కలిగి ఉంటారు, హద్దు ఉండదు. అంతేకాక దాతలు సదా సంపన్నంగా నిండుగా ఉంటారు. దాతలు సదా మాస్టర్ క్షమాసాగరులుగా ఉంటారు. దీని కారణంగా వారి స్వంత హద్దు సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలు ఎమర్జ్ అవ్వవు, మర్జ్గా ఉంటాయి. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా నేనివ్వాలి, నేను దాతగా అవ్వాలి. ఎవరైనా ఏదైనా సంస్కారానికి వశమై పరవశ ఆత్మగా ఉన్నా ఆ ఆత్మకు నేను సహయోగం ఇవ్వాలని భావించండి. అప్పుడు ఎవ్వరి హద్దు సంస్కారాలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి. ఇలాంటి దాతృత్వ స్థితి ఇప్పుడు ఎమర్జ్గా ఉండాలి. మనసులో భావన అయితే ఉంది, కానీ అనేది రాకూడదు. నేను చెయ్యాల్సిందే అని భావించాలి. ఏదైనా నడవడిక గాని, మాటలు గాని ఏవైతే మీకు పనికిరావో, మంచిగా అనిపించవో వాటిని మీరు ఏమాత్రం తీసుకోకండి. చెడు వస్తువును ఎవరైనా తీసుకుంటారా? మనసులో ధారణ చేసుకోవడం అంటే తీసుకోవడం. బుద్ధి వరకు కూడా తీసుకోకూడదు. బుద్ధిలోకి కూడా ఈ విషయం రాకూడదు. అది చెడు వస్తువైనప్పుడు, మంచిగా లేనప్పుడు మనసు బుద్ధిలోకి తీసుకోకండి, అనగా ధారణ చేయకండి. వాటిని తీసుకునేందుకు బదులు దాతగా అయ్యి శుభభావన, శుభ కామనలను ఇవ్వండి, తీసుకోకండి. ఎందుకంటే ఇప్పటి సమయానుసారం ఒకవేళ మనసు బుద్ధి ఖాళీగా లేకుంటే నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసు లేక బుద్ధి ఏవైనా విషయాలలో బిజీ అయిపోతే ఇక సేవ ఏం చేస్తారు?
తర్వాత ఎలాగైతే లౌకికంలో ఎవరైనా 8 గంటలు, ఎవరైనా 10 గంటలు పని చేస్తారో ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాదారులు 10 గంటల సేవాదారులుగా అవుతారు, కానీ నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసా సేవ కానీ, వాచా ద్వారా కానీ, కర్మ అనగా సంబంధ సంపర్కాల ద్వారా కానీ ప్రతి సెకండు దాత అనగా సేవాదారులుగా అవ్వాలి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే తండ్రి సేవలో సాథీలుగా అవ్వగలరు. మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకుంటే నిరంతరం తండ్రి సేవలో సాథీలుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము. ఈ ప్రతిజ్ఞను చేశారు కదా. లేకుంటే మీరు ముందు ఉండండి, మేము వెనుక వస్తామని చేశారా? ఇలా చేయలేదు కదా. తోడుగా ఉండే ప్రతిజ్ఞను చేశారు కదా. కనుక తండ్రి సేవ లేకుండా ఉండగలరా? స్మృతి లేకుండా కూడా ఉండరు. తండ్రి ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటారు కానీ శ్రమతో, అటెన్షన్తో ఉంటారు. తండ్రికి ఇక వేరే ఎవరున్నారు? పరమాత్మకు ఉన్నది ఆత్మలైన మీరే. ఆత్మలైతే నెంబరు వారుగా ఉండనే ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా తండ్రి ఉండనే ఉండలేరు. తండ్రి పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు తుంటరివారిగా అయిపోతారు. కనుక ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు, దాతగా అవ్వండి. దీని అవసరం చాలా ఉంది. పూర్తి విశ్వంలోని ఆత్మలు ఓ మా ఇష్టదేవతలు అని పిలుస్తున్నారు. మీరు ఇష్టులే కదా. ఏదో ఒక రూపంలో సర్వాత్మలకు ఇష్టులు. కనుక ఇప్పుడు ఆత్మలందరూ ఓ ఇష్టదేవి దేవతలారా పరివర్తన చేయండని పిలుస్తున్నారు. ఈ పిలుపు వినిపిస్తోందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తోందా? విని ఏం చేస్తున్నారు? మీకు వినిపిస్తూ ఉంటే ముక్తినిస్తున్నారా లేక చేద్దామని ఆలోచిస్తున్నారా? వారి పిలుపు వినిపిస్తోందా? సమయం యొక్క పిలుపును వినిపిస్తున్నారు, కానీ ఆత్మల పిలుపును కేవలం వింటున్నారా? కనుక ఇష్టదేవి దేవతలు ఇప్పుడు మీ దాతా స్థితి యొక్క రూపాన్ని ప్రత్యక్షం చేయండి. అందరికీ ఇవ్వాలి. ఏ ఆత్మ వంచితంగా ఉండిపోరాదు. అలా ఉండిపోతే ఫిర్యాదుల మాలలు పడతాయి. ఫిర్యాదులైతే చేస్తారు కదా. మరి మీరు ఫిర్యాదుల మాల ధరించే ఇష్టులా లేక పుష్పాల మాల ధరించే ఇష్టులా? మీరు ఎలాంటి ఇష్టులు? పూజ్యులే కదా. మేమైతే వెనుక వచ్చాము కదా అని భావించకండి. ఎవరైతే పెద్ద పెద్దవారు ఉన్నారో వారే దాతలుగా అవుతారు, మేమెక్కడ అవుతామని అనుకోకండి. అందరూ దాతలుగా అవ్వాలి. ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చిన వారు దాతలుగా అవ్వగలరా లేక 2వ, 3వ సంవత్సరంలో దాతలుగా అవుతారా? 1 సంవత్సరం వారు దాతలుగా అవ్వగలరా? హాజీ చాలా మంచి తెలివైన వారు. పిల్లల ధైర్యాన్ని చూసి బాబ్దాదా సదా సంతోషిస్తారు. బాబ్దాదాకు తెలుసు 1 నెల వారు గాని 1 సంవత్సరం లేక 6 నెలల వారిగా ఉండవచ్చు. కానీ 1 సంవత్సరం వారైనా లేక 1 నెల వారైనా స్వయాన్ని బ్రహ్మకుమారి
బ్రహ్మకుమారులని పిలిపించుకుంటారు కదా. బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు అంటే బ్రహ్మబాబా వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. బ్రహ్మను తండ్రిగా అంగీకరించారు కనుకనే కుమారి కుమారులుగా అయ్యారు కదా. కనుక బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులైన మీరు బ్రహ్మబాబా శివబాబా యొక్క వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా. లేకుంటే 1 నెల వారికి వారసత్వం లభించదా? 1 నెల వారికి వారసత్వం లభిస్తుందా? వారసత్వం లభించినప్పుడు ఇచ్చేందుకు దాతలుగా అయితే అవుతారు కదా. ఏ వస్తువు లభిస్తుందో దానిని ఇవ్వడం ప్రారంభించాలి కదా. ఒకవేళ తండ్రిగా భావించి సంబంధాన్ని జోడిస్తే 1 రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోవచ్చు. కేవలం బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమవుతూ ఉందని అనడం కాదు. పిల్లలే వారసత్వానికి అధికారులుగా అవుతారు. అర్థం చేసుకునేవారు, చూసేవారు కాదు. 1 రోజులో కూడా మనసు నుండి తండ్రిగా అంగీకరిస్తే వారసత్వానికి అధికారిగా అవ్వగలరు. మీరైతే అందరూ అధికారులే కదా. మీరైతే బ్రహ్మకుమారి కుమారులుగా అయిపోయారు కదా. లేక అవుతూ ఉన్నారా? అయిపోయారా లేక అయ్యేందుకు వచ్చారా? ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు కదా. బ్రహ్మకుమారి కుమారులకు బదులు కేవలం కుమారి కుమారులుగా అవ్వమంటే అవ్వలేరు కదా. బ్రహ్మకుమారి కుమారులుగా అవ్వడంలో ఎన్ని లాభాలున్నాయి? కేవలం 1 జన్మకు కాదు, అనేక జన్మలకు లాభాలున్నాయి. అర్ధ జన్మ, పావు జన్మ పురుషార్థం చేస్తారు. ప్రాలబ్ధం అనేక జన్మలకు పొందుతారు. లాభమే లాభముంది కదా. బాబ్దాదా సమయానుసారం వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లల రిజల్ట్ అయితే చూస్తూ ఉంటారు కదా. కనుక రిజల్టులో ధైర్యం చాలా బాగుంది, లక్ష్యం కూడా చాలా బాగుందని గమనించారు. అయితే లక్ష్యం అనుసారం ఇప్పటి వరకు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. అందరికీ నెంబర్ 1 అవ్వాలనే లక్ష్యముంది. ఒకవేళ ఎవరినైనా బాబ్దాదా మీకు 21 జన్మల రాజ్యభాగ్యం తీసుకునే సూర్యవంశీయులుగా అవ్వాలనే లక్ష్యముందా లేక చంద్రవంశీయులుగా అవ్వాలనే లక్ష్యముందా అని అడిగితే ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశంలో రావాలని ఎత్తుతారు కదా. చంద్రవంశీయులుగా అవ్వాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. 1 చేతులెత్తారు. మంచిది, లేకుంటే ఆ సీటు ఖాళీగా ఉండిపోతుంది. కనుక లక్ష్యమైతే అందరిది చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల సమానతపై అటెన్షన్ ఇప్పుడు చాలా అవసరము. దీనికి కారణమేమిటి? అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారని ఈరోజు వినిపించాము కదా. ఇది జరగాలి, వీరు చెయ్యాలి, వీరు సహయోగం ఇవ్వాలి, వీరు మారితే నేను మారతాను, ఈ విషయం సరిపోతే నేను సరిపోతాను. ఇది లేవతగా అవ్వడం. ఇది దాతా స్థితి కాదు. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా తండ్రి అయితే అన్నీ ఇచ్చేశారు. తండ్రి కొందరికి తక్కువగా కొందరికి ఎక్కువగా ఏమైనా ఇచ్చారా? కోర్సు అందరికీ ఒకటే కదా. 60 సంవత్సరాల వారైనా 1 నెల వారైనా అందరికీ కోర్స్ అయితే ఒకటే కదా. లేక 60 సంవత్సరాల వారికి వేరే కోర్సు, 1 నెల వారికి వేరే కోర్సు ఉందా?
వారు కూడా అదే కోర్సు చేశారు. ఇప్పుడు కూడా అదే కోర్సు ఉంది. అదే జ్ఞానము, అదే ప్రేమ, అవే సర్వశక్తులు ఉన్నాయి. అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వారికి 8 శక్తులు లేవు. అందరికీ ఒకే విధమైన వారసత్వం ఉంది. తండ్రి అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతుంది, తీసుకునేదిగా అవ్వదు. నేను ఇవ్వాలి అనే భావన ఉంటుంది. ఎవరిచ్చినా ఇవ్వకపోయినా తీసుకోవాలనే కోరిక ఉండదు, ఇవ్వాలనే కోరిక ఉంటుంది. ఎంతెంత ఇస్తారో, దాతగా అవుతారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎవరికైనా స్వమానమిచ్చారనుకోండి, ఇతరులకు ఇవ్వడం అనగా మీ స్వమానాన్ని పెంచుకోవడం. అది ఇచ్చినట్లు కాదు, కానీ ఇవ్వడం అనగా తీసుకోవడం. తీసుకోకండి, ఇస్తూ ఉంటే అదే తీసుకోవడం అవుతుంది. కనుక సమయం యొక్క పిలుపు ఏమిటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒకే పదాన్ని గుర్తుంచుకోండి. ఏ విషయం జరిగినా దాత అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకోవాలనే కోరిక ఉండరాదు. దాత అంటే అర్థమే ఇచ్చా మాత్రం అవిద్య. వారు సంపన్నంగా ఉంటారు. తీసుకోవాలనే కోరిక ఉండేందుకు వారికి ఎలాంటి అప్రాప్తి అనుభవం అవ్వదు. సర్వప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మీ లక్ష్యమేమిటి? సంపన్నంగా అవ్వడమే కదా. లేకుంటే ఎంత లభిస్తే అంత చాలా. సంపన్నంగా అవ్వడమే సంపూర్ణంగా అవ్వడం. ఈరోజు డబల్ విదేశీయులకు ప్రత్యేకమైన అవకాశం లభించింది. మంచిది. మొదటి అవకాశం విదేశీయులు తీసుకున్నారు. ప్రియమైన పిల్లలుగా అయిపోయారు కదా. కొందరిని వద్దన్నారు. విదేశీయులకు నిమంత్రణ ఇచ్చారు. బాబ్దాదాకు కూడా స్మృతిలో అయితే పిల్లలందరూ ఉంటారు. కానీ డబల్ విదేశీయులను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషమవుతుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో ఎక్కువ అలజడిలోకి రావడం లేదు. ఇప్పుడు తేడా వచ్చేసింది. భారతీయ సంస్కృతి, విదేశీ సంస్కృతి అని ప్రారంభంలో ప్రశ్నలుండేవి. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేశారు. భారతీయ కల్చర్ కాదు, విదేశీ కల్చర్ కాదు, బ్రాహ్మణుల కల్చర్లోకి వచ్చేశారు. భారతీయ సంస్కృతి కొద్దిగా గడబిడ చేస్తుంది. కానీ బ్రాహ్మణ కల్చర్ సహజమే కదా. బ్రాహ్మణ కల్చర్ అంటే స్వమానంలో ఉండండి మరియు స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా. భారతీయ సంస్కృతిలోకి ఎలా రావాలి? కష్టం కదా అనే ప్రశ్నలైతే ఇప్పుడు లేవు కదా. సహజమైపోయింది కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కొద్దిగా కష్టమని అనరాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత సహజమని చెప్పేశాము, కానీ ఇది కొద్దిగా కష్టంగా ఉందని రాయకండి. సహజమా లేక కొద్దిగా కష్టమా? కొద్దిగా కూడా కష్టం లేదు, చాలా సులభము. ఇప్పుడు ఆటలన్నీ పూర్తయిపోయాయి కనుక నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలు ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఇప్పుడు అనుభవీలుగా అయిపోయారు. బాబ్దాదా చూస్తున్నారు.
పాతవారు ఎంతెంత పక్కా అవుతూ ఉంటారో అంతగా కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది. ఒకరినొకరు బాగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. బాగా శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు దాదీల వద్దకు మీ గొడవలు తీసుకురావడం లేదు కదా? కథలు, గొడవలు దాదీల వద్దకు తీసుకెళ్తున్నారా? తగ్గిపోయాయా? తేడా ఉంది కదా? జానకి దాదీతో, అయితే మీరిప్పుడు అనారోగ్యంగా లేరు కదా? గొడవలు, కథల ద్వారా అనారోగ్యం వస్తుంది. అవైతే ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది. అందరిలో అన్నింటికంటే మంచి గుణం మనసు చాలా స్వచ్ఛమైనది. లోపల ఏమీ ఉంచుకోరు, బయటికి చెప్పేస్తారు. ఏ విషయం ఉంటుందో దానిని సత్యంగా చెప్పేస్తారు. ఇలా కాదు అలా అని తారుమారు చెయ్యరు. ఉన్న విషయాన్ని అలాగే చెప్పేస్తారు. ఈ విశేషత బాగుంది. అందుకే తండ్రి అంటారు, సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయంపై తండ్రి రాజీ అవుతారు. చేయగలిగితే చేస్తామని అంటారు, లేదంటే లేదు అని చెప్పేస్తారు. చూస్తాంలే అని అనరు. విధి లేక బలవంతంగా నడవరు. నడుస్తే పూర్తిగా నడుస్తారు, లేకుంటే లేదు. మంచిది. ఏ పిల్లలైతే ప్రియస్మృతులను పంపించారో బాబ్దాదా ఆ పిల్లలందరికీ ఎవరైతే ఉత్తరాల ద్వారా లేక ఏదైనా పద్ధతి ద్వారా ప్రియస్మృతులను పంపించారో అవన్నీ బాబ్దాదా స్వీకరించారు. అంతేకాక రిటర్న్లో బాబ్దాదా పిల్లలందరికీ దాతాస్థితి యొక్క వరదానం ఇస్తున్నారు. మంచిది. 1 సెకండులో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా? బాబా అని అంటూనే ఎగిరిపోవాలి. డ్రిల్ చేయించారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ తండ్రి సమానంగా దాతృత్వ భావనను ఉంచుకునే శ్రేష్ఠ ఆత్మలకు నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారు. పరమాత్మ సేవలో సహయోగి పిల్లలకు సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారు. సదా తండ్రికి స్నేహిలుగా సమానంగా సమీపంగా తయారయ్యే బాబ్దాదా కంటి నక్షత్రాలు, సదా విశ్వకళ్యాణ భావనలో ఉండే దయాహృదయులు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు దూరంగా కూర్చొని ఉన్నవారు, మధువనంలో కింద కూర్చున్నవారు మరియు బాబ్దాదా ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము. హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకొని ఒక్కరితో సర్వసంబంధాలను అనుభూతి చేసే సంతుష్ట ఆత్మాభవ. వివరణ. జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుణ్ణి ఇముడ్చుకునే స్థానము హృదయము. కొంతమంది ప్రేయసులు బుద్ధిని చాలా నడిపిస్తారు, కానీ బాబ్దాదా సత్యమైన హృదయం గలవారిపై రాజీగా ఉంటారు. కనుక హృదయం యొక్క అనుభవము హృదయానికే తెలుసు, హృదయాభిరామునికి తెలుసు. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో లేక స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ మరియు సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయం గలవారు సదా సంతుష్టత యొక్క పాటను పాడతారు. వారికి సమయానుసారం ఒక్కరితో సర్వసంబంధాల అనుభూతి అవుతుంది. స్లోగన్. అమృతవేళ
ప్లెయిన్ బుద్ధి గలవారిగా అయి కూర్చుంటే సేవ యొక్క కొత్త విధానాలు టచ్ అవుతాయి. సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారం, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవము. బ్రహ్మావస్థలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ పూజ్య స్వరూపంలో స్థితమై స్వయాన్ని ఇష్టదేవీ దేవతగా భావించి మీ భక్తుల మనోకామనలను పూర్తి చేయండి. దృష్టితో తృప్తిపరిచే దర్శనీయ మూర్తులుగా అయ్యి సర్వులకు దర్శనం చేయిస్తూ ప్రసన్నం చేసే సేవను చేయండి. ఓం శాంతి.